చాలా బాగా కనిపిస్తుంది, చూస్తేనే అర్థమైపోతుంది. అవును. ఇలాగ మీరు ఒకవేళ ఇవాళ బుక్ చేసుకున్నాం Yes, అనుకోండి, madam. ఇప్పుడు మా కృష్ణ బుక్ చేసుకుందాం ఇందాక అంటున్నాడు అనమాట. ఆ. కృష్ణ బుక్ చేసుకుంటే Yes, madam. తనకి ఎప్పటికి హ్యాండ్ ఓవర్ చేస్తారు విల్లా మీరు? భూమి అంటే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే మేడం, ఇది యాక్చువల్ గా హెచ్ఎండిఏ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. సరౌండింగ్ అన్ని విల్లా ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ రావడంతో మనం కూడా కంప్లీట్ మార్టిగేజ్ రిలీజ్ అయింది కాబట్టి మనం ఎందుకు కస్టమర్ కి రీజనబుల్ బడ్జెట్ లో విల్లా అందించకూడదు, ఓపెన్ ప్లాట్ ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో లాస్ట్ 6 months నుంచి స్టార్ట్ చేసాము. ఓకే. కాబట్టి ఈ కస్టమర్ కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ విల్లా రిజిస్ట్రేషన్ చేయించేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. ఆల్మోస్ట్ ఒక విల్లాకే 10 లక్షలు రిజిస్ట్రేషన్ కే ఖర్చు పెట్టాలి. మనం అలా కస్టమర్ కి బర్డెన్ కాకుండా ఏం చేస్తున్నాం, ఫస్ట్ ప్లాట్ ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మేడం. ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ పేరు పైన ఇంటికి పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఏ రోజైతే కన్స్ట్రక్షన్ భూమి పూజ చేస్తామో కరెక్ట్ 10 months లో వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. సో మీరు అనేది ఒక 60 lakhs పెట్టి ఇప్పుడు విల్లా రిజిస్టర్ Registration, ప్లాట్ yes. రిజిస్ట్రేషన్ Yes, అయిపోతే madam. ఆ మిగతా 40-45 lakhs కడితే కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంటే అలా కడతారు మేడం. పుట్టింగ్స్ అప్పుడు ఒక స్లాబ్ కడతారు, నెక్స్ట్ స్లాబ్స్ అప్పుడు సెకండ్ ప్రీమియం. కొంత చెల్లించుకుంటూ అంతే పోతారు. అంతే. బ్యాంక్ లోనైనా అలాగే వస్తుంది. బ్యాంక్ లోనే అలాగే వస్తుంది. చాలా Yes. అంటే కన్వీనియంట్ గా ఉంది, చాలా అనుకూలత. పేమెంట్ మోడ్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా వాళ్ళకి కూడా బర్డెన్ గా ఉండదు. అసలు- రిజిస్ట్రేషన్ కి కూడా మేడం విల్లా తీసుకుంటే 10 లక్షలు అవుతాయి అన్నాను కదా, ప్లాట్ కి అయితే 80,000 అయిపోతుంది. సో కస్టమర్ కి అదే డబ్బులతో ఇంటీరియర్ ఇంకేదైనా వాళ్ళు వర్క్ చేయించుకోవాలనుకున్నా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఆ విధంగా ప్లాన్ చేస్తాం. నేను రిగ్రెట్ అవుతున్నాను, నెల రోజుల క్రితం రావాల్సింది, నేను అవును ఇంత మేడం. లేట్ గా వచ్చానని. అంత Yes, బాగుంది madam. మీ చాలా ప్రాజెక్ట్. బాగుంటుంది మేడం. ఈ ఇటుకలు కూడా మేడం ఏసీ బ్లాక్స్ వల్ల ఏమో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అప్గ్రేడెడ్ మోడల్ అన్నమాట. ఈ రెడ్ బ్రిక్ కి వచ్చేసరికి వెయిట్ ఎక్కువ ఉంటుంది, దీనికైతే వెయిట్ తక్కువ ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ కూడా క్రాక్స్ అనేది అసలు రావు. 10-15 సంవత్సరాల తర్వాత కూడా అసలు ఇబ్బందులు అసలు ఉండవు. రాదు, కంప్లీట్ గ్యారంటీ.